నా అన్నలకు అలాగే సార్ కోదండరాం సార్ గారికి అలాగే పాలమూరులో నారా చంద్రబాబు నాయుడిని గుండెల తన్ని ఊరు పుట్టించిన అన్న నాగమన్న గారికి అలాగే అన్న దయాకర్ అన్న గారికి అలాగే అక్క సంజయక్క గారికి అలాగే జర్నలిస్ట్ ఫోరం టైగర్ అల్లం నారాయణ అన్న గారికి అలాగే మీడియా అన్నలకు అలాగే పత్రికా విలేకరులకు పేరు పేరున తలవంచి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మొన్న జరిగిన సంగతి మనందరికీ తెలుసు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు మీడియా వాళ్ళని ఎందుకు పోనీయలే, దేని కొరకు పోనీయలే? ప్రధానమంత్రి ఒకటే డిమాండ్ చేస్తున్నా, గోరోరి ప్రధానమంత్రి నీకు దమ్ము సిగ్గు శరము ఉంటే దమ్ము ఉంటే ఇప్పుడే ఈడ ఇంద్ర పార్క్ అడుగు పెట్టు. నీరే ఇక్కడ ఇంద్ర పార్క్ వద్ద అడుగు పెట్టు. నిన్ను ఈ ఇంద్ర పార్క్ మొత్తం చుట్టూ తిప్పుకుంటా చెప్పులు మెడకేసి తోముతే మా జర్నలిస్టులను ఎందుకు రానిగలదో అప్పుడు తెలుసా నీ సంగతి. మొన్నటిగాక మొన్న ట్యాంక్ బండ్ వద్ద నెక్లెస్ రోడ్ లో జరిగిన మార్చుకు పాపం మొన్న నేను కుక్కడిపల్లికి వెళ్ళిన పాపం రాజిరెడ్డి అనే పాపం మన బలిదానం హత్య. ఇదే హత్య పోలీసుల చేతుల ఒక తొలి మార్కుడు అమరుడైతే కనీసం ఒక ఎమ్మెల్యేనైనా పరిష్కరించలే. సిగ్గు శరము ఉంటే సోనియమ్మ తెలంగాణ వెంటనే పరిష్కరించు, లేకుంటే మొన్న వరంగల్ లో జరిగిన పాపం మా యాగుబన్నన్ కుక్క తోమిన ఆంధ్ర పోలీసులు యాగూర్ రెడ్డిని ఓరోరి ఆంధ్ర పోలీసులారా, ఓరోరి స్టీఫెన్ రవీంద్ర, ఓరోరి డీజీపీ దినేష్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చిరు, టీఆర్ గ్యాస్ వేసిరు. ఎందుకు వేసిరు? సిగ్గు సరం ఉంటే ఇప్పుడు నేను సిద్ధంగా అన్న మన అందరికీ అమ్మాలు ఉన్నారు కానీ నాకైతే అమ్మ నాన్న ఇవ్వలేరు. నాకు అమ్మ తెలంగాణ 4,500 అమరత్వం నా అమ్మ దగ్గం బీమారచ్చి చనిపోయింది, నా డాడీ తాగి చనిపోయిండు. ఇట్లా తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు కానీ నాకు అమ్మ నాన్న 4,500 మీరే మీ అమరత్వమే నాకు అమ్మలు అమరవీరుల నా అన్నలే చనిపోయిన విద్యార్థులు అని నేను డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు జరగబోయే పరిణామాలకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత. అలాగే హోమ్ మినిస్టర్ సబితమ్మ, నువ్వు ఇంతకే తెలంగాణకు అనుకూలంగా మీరు మంత్రులు ఉన్నారు. అలాగే ఇప్పటికైనా బాలన చేసి డిమాండ్ చేస్తుంది.